హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చిట్టి చిట్టి కాకరకాయలతో గుత్తి కాకరకాయ కర్రీని చాలా సింపుల్గా, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీని తక్కువ ఆయిల్తో చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. ఇక ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఇలా చిట్టి చిట్టి కాకరకాయలని తీసుకొని వీటిని 1-2 సార్లు నీట్గా వాటర్తో వాష్ చేసుకోవాలి. ఈ కాకరకాయలకు ఒక చాకు సహాయంతో పైనుంచి కింద వరకు ఇలా ఘాటు పెట్టుకోవాలి. అన్ని కాకరకాయలకి ఇలానే ఒక సైడ్ ఘాటు పెట్టుకోవాలి. తరువాత ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ను ఒక ప్లేట్లోనికి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్ను మనం కట్ చేసుకున్నాం కదా, అందులో లైట్గా అప్లై చేసుకోవాలి. ఎక్కువ సాల్ట్ అప్లై చేయకూడదండి, ఓన్లీ ఒక్క చిటికెడు చాలు. అలా కొంచెం రాసుకుంటే సరిపోతుంది. ఇలానే అన్ని కాకరకాయలకి లోపల ఇలా సాల్ట్ని అప్లై చేసుకోవాలి. కాకరకాయలకు సాల్ట్ని అప్లై చేయడం వల్ల వీటిలోని నీరు బయటకు వస్తుంది. వీటిని వేయించుకునేటప్పుడు చాలా తక్కువ టైంలోనే వేగుతాయి. తర్వాత వీటిపైన మరొక పావు స్పూను సాల్టు, కొంచెం పసుపులను వేసుకోవాలి. ఈ పసుపు సాల్టు కాకరకాయలకు బాగా పట్టేటట్టు ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కాకరకాయలకు ఉప్పు పసుపులను పట్టించిన తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక కప్పు వరకు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు 1.5 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఒక పావు స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని వీటిని మగ్గించుకోవాలి. ఆనియన్స్ దోరగా మగ్గితే సరిపోతుంది, బ్రౌన్ కలర్లోనికి రావాల్సిన అవసరం ఏమీ లేదు. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్స్ 2 మినిట్స్లోనే మగ్గిపోతాయి. ఆనియన్స్ ఇలా మగ్గితే సరిపోతుంది, బ్రౌన్ కలర్లోనికి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా ఉప్పు పసుపు పట్టించి పెట్టుకున్న చిట్టి చిట్టి కాకరకాయలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఈ కాకరకాయలు వేగటానికి 8-10 మినిట్స్ టైం పడుతుంది. ఈ కర్రీ పెద్ద కాకరకాయలతో కూడా చేసుకోవచ్చు. పెద్ద కాకరకాయలు అయితే 2 ఇంచుల సైజులో కట్ చేసుకొని మధ్యలో ఉండే సీడ్స్ పార్ట్ మొత్తం తీసేసి ఇలా వేయించుకోవాలి. కాకరకాయలు కూడా చక్కగా వేగాయి. ఇప్పుడు ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా పూర్తిగా చల్లారాయి. ఇందులోనికి 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కారం, ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు, పావు స్పూన్ పసుపు, అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా చిట్టి కాకరకాయలు, వాటిల్లో ఇలా మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. ఈ చిట్టి కాకరకాయలకు మధ్యలో సీడ్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మనం మిడిల్ పార్ట్ తీసేయకుండానే వేయించుకున్నాము. ఇలానే అన్ని కాకరకాయలకు మధ్యలో ఇలా స్టఫ్ను పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని కాకరకాయలని రెడీ చేసుకున్నాం కదా, మరలా అదే ప్యాన్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ పొట్టు మినపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. ఈ కాకరకాయ కర్రీలో పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది, అందుకని ఒక 10 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2-3 వెల్లుల్లి రెమ్మలను ఇలా దంచుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటన్నింటినీ పోపులో చక్కగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా స్టఫ్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలు చిదిమిపోకుండా ఒకసారి నెమ్మదిగా కలుపుకొని కాకరకాయలను పోపులో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టఫ్ చేసుకోగా మిగిలిన ఆనియన్ పేస్ట్ను కూడా వేసుకోవాలి.
ఈ బౌల్లోనే కొంచెం వాటర్ను పోసుకొని ఆ వాటర్ని కూడా కర్రీలో వేసుకోవాలి. ఒకసారి ఈ పేస్ట్ అంతా బాగా కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. కర్రీ అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది ఒక 5-6 నిమిషాల్లోనే చక్కగా మగ్గిపోతుంది. కర్రీ మనకు కావలసిన కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే. ఇదిగోండి, కర్రీ చక్కగా రెడీ అయింది. ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చిట్టి కాకరకాయ స్టఫ్డ్ కర్రీ రెడీ అయింది. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే చేదు లేకుండా గుత్తి కాకరకాయ కర్రీని రెడీ చేసుకోవచ్చు. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. ఈ కర్రీ సాంబార్ రసంలలో కూడా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. ముక్క చాలా చాలా బాగుంది. చేదు అస్సలు లేదు, అలాగే స్పైసీగా కూడా లేదు. మీకు కనుక కర్రీ స్పైసీగా కావాలంటే ఆనియన్ పేస్ట్ని రెడీ చేసుకునేటప్పుడే మరొక స్పూన్ కారాన్ని వేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.